ఇన్నాళ్ళు అవును కాదు అనుకుంటూ వచ్చారు. చివరి నిమిషంలో ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు అని కూడా అన్నారు. అందుకు తగ్గట్టుగానే నిన్నగాక మొన్న ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేసింది బీజేపీ. మరి అంతలో మళ్ళీ ఏమైంది? నిన్నటి వరకు క్లారిటీ లేని పొత్తుల సంగతి ఉన్నట్టుండి ఈ 4-5 రోజుల్లో ఎందుకు క్లారిటీ వచ్చేసింది? అచ్చెన్నాయుడు చెప్పినట్టు చంద్రబాబును ఢిల్లీ పిలిపించి మరీ పొత్తుల గురించి ఆఘమేఘాల మీద ఎందుకు చర్చిస్తోంది బీజేపీ? మీకు గివ్ అండ్ టేక్ పాలసీ తెలుసు కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ అదే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. అసలు ఏంటి ఆ గివ్ అండ్ టేక్ పాలసీ? ఏపీలో టీడీపీ బీజేపీ విషయంలో ప్రస్తుతానికి ఎలా వర్కౌట్ అవుతుంది మీకు డీటెయిల్గా చెబుతా, చూడండి. ఇంతకుముందే మనం ఓ ఎక్స్ప్లెయినర్లో బీజేపీ టార్గెట్ 400 అని, ఆ టార్గెట్ను సాధించే విషయంలో ఎందుకంత ఖచ్చితంగా ఉంటుందో కూడా చాలా క్లియర్గా చెప్పాం. ఆ ఎక్స్ప్లెయినర్స్కి వ్యూవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. సో అప్పుడు చెప్పిన ఆ టార్గెట్ 400 గురించే నిన్నగాక మొన్న లోక్సభలో సాక్షాత్తు ప్రధాని మోదీయే చెప్పారు. అంతేకాదు, కేవలం తమ పార్టీ సింగిల్గా 370 స్థానాలు సాధిస్తుందని కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ లెక్కలన్నీ ఏదో ఆషామాషిగా ప్రతిపక్షాల్ని భయపెట్టడానికో బెదిరించడానికో చేయలేదు. అందుకోసం పక్కా స్కెచ్ వేసింది బీజేపీ. लेकिन मैं देख रहा हूं देश का मिजाज एनडीए को तो 400 पार करवा ही के रहेगा, लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा. అందులో భాగమే కొద్ది రోజుల క్రితం బీహార్లో అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలు. అప్పటి వరకు ఇండియా కూటమిలో కీ రోల్ పోషించిన నితీష్ ఒక్క రోజులో ప్లేట్ ఫిరాయించేసి కమలం గూట్లోకి చేరిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఏపీపై ఫోకస్ పెట్టింది బీజేపీ. అందుకే కొద్ది రోజుల క్రితం వరకు ఏమాత్రం క్లారిటీ లేని బీజేపీ టీడీపీ పొత్తు మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఎందుకు క్లారిటీ లేదని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. గతంలో 1-2 సార్లు 2 పార్టీల మధ్య పొత్తు చిగురుస్తోందన్న వార్తలు వచ్చినా ఎప్పటికప్పుడు అవి అక్కడితో ఆగిపోతుండేవి. అదీగాక కొద్ది రోజుల క్రితం ఏపీలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ సొంతంగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించింది. పేరుకి జనసేనతో బీజేపీకి పొత్తు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ టీడీపీతో నిలుపుతున్నంత సాన్నిహిత్యం బీజేపీ నేతలతో కనిపించడం లేదు. దీంతో ఒకానొక సమయంలో టీడీపీ జనసేన మాత్రమే కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఏపీలో గత ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత సింగిల్గా బరిలోకి దిగడం పార్టీకి అంత శ్రేయస్కరం కాదన్న విషయం బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసు. దానికి తోడు ఎలాగైనా ఈసారి టార్గెట్ 400 రీచ్ కావాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు బీజేపీ పెద్దలు. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే టీడీపీతో కలిసి వెళ్ళడం మంచిదన్న భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆల్ ఆఫ్ సడన్ ఈ పలకరింపులు, ఈ ముచ్చట్లు. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకి వచ్చే సమస్య ఏం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు మద్దతు ఇస్తుందన్న ధీమా కమల్నాథులకు ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ మినహాయింపు. మరి అలాంటప్పుడు టీడీపీతోనే ఎందుకు పొత్తు? వైసీపీతో పొత్తు పెట్టుకోవచ్చు కదా. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమ కూటమి గెలుస్తుందన్న ధీమాయే కారణమా? టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే 2014లో జరిగిన మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందన్న నమ్మకం బీజేపీ అగ్రనాయకత్వంలో కూడా ఉందా? దీనికి ఆన్సర్ ఆ పార్టీ నేతలే చెప్పాలి. అయితే ఎందుకు వైసీపీతో పొత్తుకు ట్రై చేయలేదన్న ప్రశ్నకు మాత్రం కొంతమేర నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. నెంబర్ 1, ఏపీలో మొదటి నుంచి పొత్తుల కోసం అరులు చేస్తున్నది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే, అంతేకాని అధికారంలో ఉన్న వైసీపీ కాదు. వైసీపీ మొదటి నుంచి సింగిల్గానే పోటీ చేస్తానని చెబుతోంది, చేస్తోంది కూడా. అదీగాక ఢిల్లీలో కమలనాథులతో రిలేషన్షిప్ ఎలా ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో బీజేపీని మిగిలిన ప్రతిపక్షాలతో సమానంగానే ట్రీట్ చేస్తున్నారు. అదే స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు కూడా. ఇక మూడో విషయం,
వైసీపీ బీజేపీతో నేరుగా పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయదన్న వాదన కూడా ఉంది. అందుకు కారణం ప్రధానంగా మైనార్టీ ఓట్లు. వైసీపీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓటర్లు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే వైసీపీ ఆ పని చేయలేదన్నది కొందరు విశ్లేషకుల మాట. నిజానికి తమను వద్దనుకున్న పార్టీతో పొత్తు పెట్టుకోవటం కన్నా కావాలనుకున్న పార్టీతో కలిసి వెళ్ళడం బీజేపీకి కూడా బెటర్ కదా. ఇప్పుడు ఆ పార్టీ అదే పని చేస్తోంది అనిపిస్తోంది. మరోవైపు ఇదంతా జరుగుతుండగానే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అవుతారన్న వార్తలు వస్తున్నాయి కూడా. అయితే ఈ పరిణామాలు కూడా రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి బీజేపీ 10 ఎంపీ సీట్లు 15 ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కానీ చంద్రబాబు మాత్రం బీజేపీ జనసేన 2 పార్టీలకు కలిపి 6 ఎంపీ సీట్లు 30 అసెంబ్లీ సీట్లు ఇస్తామంటూ అమిత్ షా ముందు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము కోరినట్లు టీడీపీ సీట్లను కేటాయించిన పక్షంలో తమకు మరో ఆప్షన్ వైసీపీ ఉందన్న విషయాన్ని గుర్తు చేయడానికి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ను బీజేపీ వాడుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు విశ్లేషకులు. ఇక నెక్స్ట్ బీజేపీ టార్గెట్ ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డీ. ఇప్పటికే ఆర్ఎల్డీ ఇండియా కూటమిలో భాగస్వామి. అయితే నితీష్, మమతా, కేజ్రీవాల్ ఇండియా కూటమిని కాదని వచ్చేసిన తర్వాత ఆర్ఎల్డీ బాస్ జయంత్ చౌదరి, ఈయన దివంగత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మనుమడు, ఆయన గేలమేసింది బీజేపీ. ఇప్పటికే జయంత్ ఆల్మోస్ట్ బీజేపీ లైన్లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. యూపీలో 5 లోక్సభ సీట్లను, అలాగే యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆర్ఎల్డీ పార్టీకి 1 లేదా 2 మంత్రి పదవులను కూడా బీజేపీ ఆఫర్ చేసిందని సమాచారం. ఈ విషయంలో 2 పార్టీల మధ్య దాదాపు ఒప్పందం కుదిరిపోయిందని అంటున్నారు. ఇక రాహుల్ జోడో యాత్ర ఇలా యూపీలో ఎంటర్ కాగానే అలా ప్రకటించి రాహుల్కి గట్టి షాక్ ఇవ్వాలని కూడా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా చాలా పార్టీలు ఎన్డీఏలో కలుస్తాయన్న చర్చ కూడా నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్లో కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై చర్చ నడుస్తోందని బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ, ఒకప్పటి బీఆర్ఎస్ నేత వెంకటేష్ వ్యాఖ్యానించడం చూస్తుంటే మున్ముందు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏదైనా జరగచ్చన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఎలాగైనా 400 సీట్లు 50% ఓట్ షేర్ సాధించాలని బలంగా అనుకుంటున్న బీజేపీకి తన లక్ష్యం చేరే విషయంలో పాత శత్రుత్వాలను పక్కన పెట్టేస్తోందన్న విషయంలో డౌట్స్ ఏం అవసరం లేదు. అదే జరిగితే శత్రువుకి శత్రువు మనకి మిత్రుడే అన్న సూత్రం తెలంగాణలో కూడా అమలు చేస్తే ఏమో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 2 ప్రతిపక్ష పార్టీలు ఒకటై కాంగ్రెస్పై యుద్ధానికి దిగినా ఆశ్చర్యం లేదు. సో ఈ పొత్తుల విషయంలో ఎవరి లెక్కలు వాళ్ళవి. ఉత్తరాదితో పాటు దక్షిణాదిని కూడా సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ భేషజాలను పక్కన పెట్టి పాత మిత్రులను కలుపుకుంటూ పోతోంది. మరి ఈ పొత్తుల లెక్కలు ఎవరికి కలిసి వస్తాయంటే మాత్రం ప్రస్తుతానికి పెద్ద క్వశ్చన్ మార్కే.